ఏపీలో ఎన్నికల సందర్భంగా ఆయా ప్రాంతాల్లో జరిగిన సంఘటనలపైన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా సీరియస్ అయ్యారు. అనంతపురంలో ఘర్షణ జరిగిన సందర్భంగా కూడా ఆయన తీవ్రంగా దీన్ని పరిగణలోకి తీసుకున్నారు. బాధ్యులైన వారిని వెంటనే గృహ నిర్బంధం చేయడంతో పాటు కేసులు కూడా పెట్టాలని ఎన్నికల అధికారులు పోలీసు యంత్రాంగాలను కూడా ఆదేశించారు. పొంగనూరు ఘటనలో నిందితులను వదిలేసిన ఎస్ఐను కూడా వెంటనే సస్పెండ్ చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేశారు. రైట్, మొత్తంగా రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా కూడా దాదాపు 9 నుంచి 10 జిల్లాల్లో చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని జిల్లాల్లో రాళ్లదారి కూడా జరిగింది. పోలింగ్ నిలిచిపోయే పరిస్థితి వరకు కొన్ని ప్రాంతాల్లో వెళ్ళినప్పటికీ కూడా కాసేపు నిలిపివేసిన ప్రస్తుతం అయితే పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి. అయితే ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొన్న సంఘటనలపైన ఈసీ సీరియస్ గా స్పందించారు. ఎవరైతే ఉన్న పోలీసు అధికారులు కొంతమంది ఘర్షణలు నిలుపుదల చేయలేని నేపథ్యంలో కూడా వారిని కూడా సస్పెండ్ చేసే ప్రయత్నం కూడా జరుగుతోంది. దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. వినయ్, చెప్పండి, ప్రస్తుతం ఏపీలో జరిగిన ఘర్షణలకు సంబంధించి చోటు చేసుకున్న చెదురుమదురు ఘటనలకు సంబంధించి ఎలక్షన్ కమిషనర్ సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. ఎటువంటి ఆదేశాలు జారీ చేశారు? రాజేశ్వరి, రాష్ట్రంలో కొన్ని పోలింగ్ సెంటర్లో కొన్ని వివాదాస్పదంగా మారి అక్కడక్కడ దాడులు జరిగిన ఘటనలపై ఈసీ ముఖేష్ కుమార్ మీనా వాళ్ళందరిపైన కూడా సీరియస్ అయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఎవరైతే నిర్లక్ష్యం వహించారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తా ఉంది. మొత్తం తెనాలి, మాచర్ల, అనంతపురంలో జరిగిన ఘటనలన్నీ కూడా ఈసీ చాలా సీరియస్ గా తీసుకుంది. మొత్తం అక్కడ ఎవరైతే ఇలాంటి దాడులకు తెగబడతా ఉన్నారో, కొద్దిగా హింసాత్మకమైన ఘటనలకు పాల్పడుతున్నారో వాళ్ళందరినీ కూడా గృహ నిర్బంధం చేయాలని చెప్పి కూడా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఆ పొంగునూరులో నిందితుల్ని వదిలేసిన ఎస్ఐని కూడా సస్పెండ్ చేయాలని కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటి నుంచి పోలింగ్ అయిపోయే వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఉదయం నుంచి చిన్న చిన్న ఘటనలు మినహాయిస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ అన్నది కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరిగింది. కానీ మాచర్ల, అనంతపురం, అదేవిధంగా పొంగునూరు లాంటి ప్రాంతాల్లో ఈ వివాదాలన్నీ కూడా తారాస్థాయికి చేరడంతో అటు పోలింగ్ బూతులను కూడా ఎక్కడికక్కడ ధ్వంసాలు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అటు ఏదైతే మాచర్లలో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిఆర్కేను కూడా పోలీసులు గృహ నిర్బంధం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దాంతో పాటు ఏదైతే తెనాలి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శివకుమార్ ఓటర్ పైన దాడి చేయడం, ఓటర్ తిరిగి కొట్టడం అనేది కూడా రాష్ట్రంలో సంచలనంగా మారింది. అతని పైన కూడా ఈసీ సీరియస్ గా తీసుకుంది. అయితే సచివాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి 175 నియోజకవర్గాల్లో పోలింగ్ ఏ విధంగా జరుగుతా ఉంది, ఎక్కడైతే హింసాత్మకమైన ఘటనలు ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఈసీ మానిటరింగ్ చేస్తా ఉంది. మొత్తం 175 నియోజకవర్గాల్లో పోలింగ్ పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రతి బూత్ కి సంబంధించి కూడా చాలా క్లియర్ క్యాప్చర్ ఈసీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి అటు సీఈఓ ముఖేష్ కుమార్ మీనాతో పాటు మిగిలిన ఎలక్షన్ కీలక అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ ఈ వెబ్ కాస్టింగ్ జరుగుతున్న తీరు కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో ఎన్నికల జరుగుతున్న తీరు సీసీ కెమెరాల ద్వారా పరిశీలిస్తున్న ఆ పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఇటు మాచర్ల, అదేవిధంగా పొంగునూరు, మిగిలిన ప్రాంతాల్లో కొన్ని ఘటనలు జరిగిన నేపథ్యంలో వాటన్నిటిపైన కూడా సీరియస్ అయ్యారు. ప్రస్తుతం ఎవరైతే దాడులకు పాల్పడతా ఉన్నారో, హింసాత్మకమైన ఘటనలకు కారకులు అవుతున్నారో వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయాలని చెప్పి ఈసీ చెప్పిన నేపథ్యంలో కొంతమందిని హౌస్ అరెస్టులు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. నిర్లక్ష్యంగా వహించిన అధికారులు కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇంకో గంటలో ఆ పోలింగ్ ముగిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఈసీ పూర్తి స్థాయిలో చర్యలు కూడా చేపట్టిందని చెప్పొచ్చు. అయితే దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలు కూడా ఒకరిపైన ఒకరు కూడా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓటమి భయం పట్టుకునే తెలుగుదేశం పార్టీ ఈ విధంగా వ్యవహరిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తే, లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుంది అందుకని ఈ విధమైన దాడులకు పాల్పడుతుందని ఒకరికొకరు కూడా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడంతో పాటు ఈసీలకు కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. మాజీ
అధికారులు అటు ఏబి వెంకటేశ్వర్లతో పాటు ఠాగూర్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి పోలీసుతో పాటు ఉన్నతాధికారులందరినీ కూడా ఆపరేట్ చేసి తెలుగుదేశం పార్టీకి మేలు జరిగేలా చేస్తున్నారని చెప్పి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దీనిపైన విచారణ చేపట్టాలి, ఇది జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరిగేలా చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ఈసీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగట్లేదని చెప్పి కూడా ఈసీకి ఫిర్యాదు చేసింది. ఇలా ఓవరాల్ గా ఆ రెండు పార్టీలు ఒకరిపైన ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో పాటు అక్కడక్కడ ఏదైతే చదురుమారు ఘటనలు జరుగుతా ఉన్నాయి వీటన్నిటిపైన కూడా ఈసీ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. ముఖ్యంగా మాచర్ల, అనంతపురం, పొంగునూరుతో పాటు కొన్ని ప్రాంతాల్లో వివాదాస్పదమైన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. కొద్ది హింసాత్మకమైన ఘటనలు కూడా ఎక్కువ అవుతున్న నేపథ్యంలో వాటిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. స్పెషల్ పోలీస్ ఫోర్సులు కూడా అక్కడ పంపించిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇంకొక లాస్ట్ మూమెంట్ లో ఎన్నికలు పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఎటువంటి ఘటనలు జరగకుండా మొత్తం పోలీసు ఫోర్స్ ని కూడా డిప్లాయ్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇలా ఓవరాల్ గా 175 నియోజకవర్గాలకు సంబంధించి కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఆ ముఖ్య అధికారులందరూ కూడా ఎప్పటికీ ఏం జరుగుతుందని దానిపైన కూడా పరిశీలించారు. మొత్తం నియోజకవర్గాల వారీగా మొత్తం ప్రతి పోలింగ్ బూత్ కు సంబంధించి సీసీ కెమెరాలు అమర్చిన నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, ఏమన్నా గొడవ జరిగే అవకాశం ఉందా అని దాని మీద ఆలోచించి అక్కడ కూడా ఆ పోలీస్ టీమ్ తో పాటు స్పెషల్ బలగాలన్నీ కూడా పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడైతే అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి, ఎక్కడైతే హింసాత్మకమైన ఘటనలు జరుగుతున్నాయో వాటిపైన ఈసీ చాలా సీరియస్ గా తీసుకుంది. నిర్లక్ష్యంగా ఉన్న అధికారులందరినీ సస్పెండ్ చేయడంతో పాటు ఆ పార్టీలకు సంబంధించి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరైతే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారో వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసింది. ఇంకొక గంట ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు కంప్లీట్ చేసి పూర్తి స్థాయిలో పోలింగ్ సక్సెస్ఫుల్ గా నిర్వహించాలని ఈసీ ప్లాన్ చేస్తా ఉంది. దాంట్లో భాగంగానే పక్కా ప్లానింగ్ తో ఈసీ ముందుకెళ్తా ఉంది. రాజేశ్వరి, అయితే ఇంకా 169 నియోజకవర్గాలకు సంబంధించి ఇంకా 45 మినిట్స్ వరకు కూడా టైం ఉంది, పోలింగ్ జరగబోతోంది. సో పల్నాడులో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి అటు ప్రతిపక్ష నేత ఆందోళన వ్యక్తం చేశారు, ఇటు వైసీపీ నుంచి కూడా ఈసీకి ఫిర్యాదులు వెళ్లాయి. సో ఇప్పటి వరకు కూడా మీరు చెప్పినట్టుగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని దాదాపు 9-10 జిల్లాల్లో ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈవీఎంల ధ్వంసం కూడా జరిగిన నేపథ్యంలో వీటన్నింటిపైన పర్యవేక్షణ అనేది ఎలాగో ఉంటుంది. ఎవరైనా రీపోలింగ్ కి సంబంధించి నియోజకవర్గాల నుంచి ఏమైనా డిమాండ్స్ వినిపిస్తున్నాయా, వాటికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ అందాయా? అయితే ఖచ్చితంగా మీరు చెప్పిన పాయింట్లన్నీ కూడా ఇక్కడ రైజ్ అవుతా ఉన్నాయి. ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో ఎక్కువ ఈ డిస్టర్బెన్స్ అన్ని కూడా జరిగినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ఇదే విషయం ఈసీ నోటీస్ కూడా వచ్చింది. ఈసీ ప్రస్తుతం ఈ అన్ని అంశాలపైన కూడా నోటీస్ చేస్తా ఉంది. అయితే కొన్ని ఈవీఎంలు పూర్తి స్థాయిలో ధ్వంసమైన నేపథ్యంలో ఉదయం నుంచి ఓటర్లందరూ కూడా ఓటింగ్ పార్టిసిపేట్ చేసిన నేపథ్యంలో అవి ఇప్పుడు ధ్వంసమైన నేపథ్యంలో కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా నెలకొన్న నేపథ్యంలో మొత్తం ఒక 10 పోలింగ్ బూత్లు పైగా ఈ ధ్వంసమైనట్టు ఈసీ ఫైండ్ అవుట్ చేస్తే అక్కడ ఖచ్చితంగా రీపోలింగ్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎన్ని ఈవీఎంలు ధ్వంసమైన దానిపైన కూడా ఈసీ వివరణ అడిగింది. ప్రస్తుతం ఆ వివరణ వచ్చింది, దాని డీటెయిల్స్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఆ మాచర్లతో పాటు ఎక్కడైతే దాడులు జరిగినాయి ఆ ప్రాంతంలో రీపోలింగ్ పెట్టాలి, ఏ విధంగా ముందుకెళ్లాలని దానిపైన ఈసీ ఒక నిర్ణయం తీసుకోబోతా ఉంది. అయితే ఎందుకంటే ఓటింగ్లు కూడా భారీగా నమోదవుతున్న నేపథ్యంలో పోలింగ్ పర్సెంట్ కూడా గత ఎన్నికలకు మించి జరుగుతుందని ఈసీ ఎక్స్పెక్ట్ చేస్తా ఉంది. మొత్తం ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఏపీ ఓటర్లందరూ కూడా మొత్తం ఆయా ప్రాంతాల నుంచి భారీగా తరలి వచ్చిన నేపథ్యంలో ఉదయం నుంచి కూడా పోలింగ్ బూత్లన్నీ కూడా ఓటర్లతో మొత్తం బారులు తీరని జనాలతో కనిపిస్తా ఉంది. ఉదయం అంతా కూడా భారీగా అందరూ కూడా ఓటింగ్ లో పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు కొద్దిగా మళ్ళీ ఎండ తగ్గి చల్లబడిన నేపథ్యంలో మొత్తం మహిళలు, వృద్ధులు, అదేవిధంగా మిగిలిన వర్గాల ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పోలింగ్ బూత్లకు వస్తున్న నేపథ్యంలో అక్కడక్కడ దాడులు జరుగుతున్న నేపథ్యంలో అలాంటి అవాంఛనీయ సంఘటనలు ఏం జరగకుండా కూడా ఈసీ జాగ్రత్తలు తీసుకుంటా ఉంది. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తా ఉంది. ముఖ్యంగా హింసాత్మకమైన ప్రాంతాల్లో అన్ని చర్యలు చేపట్టింది. స్పెషల్ ఫోర్స్ ను కూడా అక్కడ డిప్లాయ్ చేసింది. ఈ గంట సేపు పాటు పూర్తి స్థాయిలో ఎన్నికలన్నీ కూడా ఒక మంచి వాతావరణంలో జరిగేలా కూడా ఈసీ చర్యలు చేపట్టింది. అయితే ఆ ఏజెన్సీ ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పటికే ఆ ఎన్నికలు ముగిసినాయి అని కూడా మనం చెప్పొచ్చు. ప్రశాంతమైన వాతావరణంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఎన్నికలు ముగిసాయి. మిగిలిన ఆ ప్రాంతాలు అంటే దాదాపు 169 నియోజకవర్గాలు ఇంకా ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ఒక 6 నియోజకవర్గాల్లో ఎన్నికలు ముగిసినట్టు కూడా మనకి ఆ సమాచారం అందుతోంది. మిగిలిన హింసాత్మకమైన కేంద్రాలు ఏమైనా ఉన్నాయో వాటిలన్నిటిపైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఒక స్పెషల్ టీంలు కూడా అక్కడికి డిప్లాయ్ చేశారు. మాచర్ల, పొంగునూరుతో పాటు అనంతపురం జిల్లాలో ఇలాంటి చెదురుమదురు ఘటనలన్నీ కూడా జరిగినాయి. దీనిపైన ఈసీ సీరియస్ గా తీసుకుంది. ఎవరైతే అక్కడ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారో వాళ్ళందరినీ సస్పెండ్ చేయడంతో పాటు పార్టీలకు సంబంధించిన నాయకులపైన కూడా కేసులు నమోదు చేసింది. తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ తీరు కూడా పూర్తిగా వివాదాస్పదంగా మారింది. ఓటర్ పైన ఆయన దాడి చేయడం, ఆయన పైన ఓటర్ దాడి చేయడం అనేది కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఈ పోలింగ్ ఎపిసోడ్ లో అయితే మటుకి హైలైట్ గా మారిందని చెప్పొచ్చు. ఇలా ఓవరాల్ గా
ఈ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఈసీ క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉంది రాజేశ్వరి. వినయ్, అయితే ఎన్నికల విధుల్లో పాల్గొన్న పోలీసుల పైన కూడా కొంత తీవ్ర వ్యతిరేకత అనేది కనిపిస్తోంది. విజయనగరం జిల్లాలో కాస్త అక్కడ టీడీపీకి సపోర్ట్ గా ప్రవర్తిస్తున్నారని, ఇటు ఎన్టీఆర్ జిల్లా చూసుకుంటే కనుక అక్కడ లాఠీ చార్జ్ చేశారని చెప్పేసి కంప్లైంట్స్ అయితే వస్తున్న నేపథ్యంలో పోలీస్ శాఖకు సంబంధించి అటు అధికారుల పైన కూడా ఈసీ సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. వారిపై ఏమైనా యాక్షన్స్ తీసుకుందా ఇప్పటి వరకు? అయితే ఖచ్చితంగా 175 నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల పోలింగ్ అన్నది కూడా ప్రశాంతంగా జరిగితే కొన్ని చోట్ల వివాదాస్పదంగా మారింది. ఎక్కడైతే ఈ వివాదాస్పదంగా మారిందో అట్లన్నిటిపైన కూడా ఈసీ ఎగ్జామిన్ చేసింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెప్పించుకున్న నేపథ్యంలో ఎవరైతే ఈ ఘటనలకు కారకులయ్యారో అటు అధికారులు కావచ్చు, ఆ పొలిటికల్ పార్టీ నాయకులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఈసీ వార్నింగ్ చేయడంతో పాటు కొంతమంది అధికారుల పైన, అదేవిధంగా కొంతమంది అన్ని పార్టీలు, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం 175 నియోజకవర్గాలకు సంబంధించి సచివాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మొత్తం 26 జిల్లాలకు సంబంధించి పోలింగ్ ఏ విధంగా జరుగుతా ఉంది, నియోజకవర్గాల వారీగా బూత్లో ఎటువంటి పరిస్థితి ఉంది, ఎవరు రిగ్గింగ్లకు పాల్పడతా ఉన్నారు, ఎవరు దాడులకు తెగబడతా ఉన్నారు, హింసాత్మకమైన పోలింగ్ కేంద్రాల పరిస్థితి ఏంటనే దానిపైన పూర్తి స్థాయిలో చూస్తా ఉంది. మరోవైపు స్థానికంగా ఉన్న ఆ పోలింగ్ బూతుల నుంచి కూడా వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా కూడా ఈసీ ముందుకెళ్తుందని చెప్పొచ్చు. ప్రత్యేక అధికారులు కూడా కొంతమంది అధికారులతో పాటు పొలిటికల్ పార్టీ నాయకుల పైన కూడా మండిపడుతున్న ఆ పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇలా అటు విజయనగరం కావచ్చు, రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరిగిన దగ్గర ఎక్కడ కూడా ఉపేక్షించేది లేదని చెప్పి ఈసీ వార్నింగ్ ఇస్తా ఉంది. పొద్దున్న నుంచి కూడా చాలా పర్ఫెక్ట్ గా పకడ్బందీగా ఈసీ ముందుకెళ్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఓటు వేయడానికి వచ్చిన ప్రతి ఒక్క ఓటర్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకునేలాగా, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలాగా అవకాశం కల్పిస్తామని చెప్పి కూడా ఈసీ చెప్తుంది. దాంట్లో భాగంగానే ఆఖరి నిమిషం వరకు కూడా ఇదే వాతావరణాన్ని కొనసాగించే విధంగా చర్యలు చేపడతామని చెప్పి కూడా ఈసీ చెప్తా ఉంది. ముఖ్యంగా అటు పల్నాడుతో పాటు మిగిలిన ప్రాంతాలన్నిటిపైన కూడా ఈసీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. లాస్ట్ గంట కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కావచ్చు, హింసాత్మక ఘటనలు జరగకుండా పోలింగ్ ముగిసేలా చర్యలు చేపడతా ఉంది రాజేశ్వరి.